అమ్మయ్యా, కడుపులో గుడగుడలాడడం తగ్గిపోయింది. సత్య, నన్ను లోపలికి ఎందుకు తీసుకొచ్చావు? ఇంటి బయట అంతా వెతికారు, ఏమైనా కనిపించిందా? లేదు కదా. ఇప్పటికైనా నన్ను అనుమానించడం మానేయండి. వెళ్ళి చేతులు కడుకుని రండి, టిఫిన్ వడ్డిస్తాను. అమ్మా అమ్మా, నిజం చెప్పు, ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో లాకెట్ దాచిపెట్టింది నువ్వే కదూ? ఏంటి, ఇంటి బయట గొయ్యిలో లాకెట్ ఉందా? అవును నాన్న, ఇంతకు ముందే మొక్కలు నాటుదామని గొయ్యి తవ్వుతుంటే ఆ లాకెట్ దొరికింది. అందులో జానకమ్మ గారి, రామయ్య గారి ఫోటో ఉంది. సత్య, మైథిలి చెప్పింది నిజమా? ఆ లాకెట్ ని ఇంటి బయట గొయ్యి తవ్వి పాతిపెట్టావా? అంటే అది అది దుర్మార్గురాలా, లేచిన దగ్గర నుంచి లాకెట్ ఎక్కడా ఎక్కడా అని అడుగుతుంటే ఏమీ తెలియని నంగనాచిలాగా నాటకమాడావు. ఇదంతా నేను నిజం చెప్పకూడదనే కదా ఇలా చేశావు? నిజమా? ఏంటి నాన్న నిజం? అది అల్లుడు గారు ఏదేదో మాట్లాడతారులేమ్మా, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. అయినా మీ అమ్మకి లాకెట్ దొంగలించాల్సిన పనే ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అవునత్తయ్య గారు, మీ బుద్ధులేంటో తెలిసిన తర్వాత కూడా ఆ లాకెట్ ఇంట్లో దాచాను చూడండి, అది నేను చేసిన పొరపాటు. మీరు పాతి పెట్టగలిగింది కేవలం సాక్ష్యాన్ని మాత్రమే, నిజాన్ని కాదు. ఇప్పుడే, ఈ క్షణమే మైథిలికి నేను నిజం చెప్పబోతున్నాను. నిజమా? ఏంటి నాన్న నిజం? 25 ఏళ్లుగా నా గుండెల్లో దాచుకున్న నిజం. నువ్వు మా కన్న కూతురువి కాదు. ఆ లీలాకృష్ణకి తులసమ్మకు పుట్టిన కూతురువి.